ముస్లింలందరినీ ఒకే తాటిపై తెచ్చిన మునీర్ అహ్మద్. బందర్ రోడ్ శేషసాయి కళ్యాణ మండపంలో ఆల్ మునీర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ జనాబ్ మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాద్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషాతో కలిసి పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జీఎంసీ బాషా పలువురు వక్తలు మాట్లాడుతూ ముస్లింలకు మంచి చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఒక్కటే అని, రాబోయే ఎన్నికలలో ముస్లింలందరూ కలిసికట్టుగా జగనన్నను గెలిపించి ముస్లింల సత్తా చాటాలని ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన ఆల్ మునీర్ ఫౌండేషన్ చైర్మన్ అహ్మద్ని పెద్దలందరూ కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలింలు, ముఫ్తీలు, హాఫీజ్లు, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గా, కార్పొరేటర్ రెహనా నాహిద్, అర్షద్, ఎంఎస్ పంజాతన్ రహే హక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు బషీర్, వైస్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు జీఎంసీ ఆల్తాఫ్, జాయింట్ సెక్రటరీ సుబానీ, కమిటీ సభ్యులు ఇక్బాల్, అమాన్, గౌస్, జీఎంసీ రక్తాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు నాహిద్, కో ఆప్షన్ సభ్యులు జనాబ్ అలీం, లాయర్ మతీన్, మత పెద్దలు భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సలాం అనేటువంటి పదం నుంచే ఇస్లాం అనేటువంటి పదం రావడం జరిగింది. ఇది పండుగ కలయిక, భిన్నత్వంలో ఏకత్వం ఆత్మగా భాషిలేటువంటి మన భారతదేశంలో మత సామరస్యానికి, స్నేహ సుహృద్భావాలను విరాజిల్లింపజేయడానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసాన్ని, రంజాన్ తర్వాత వచ్చేటువంటి ఈద్ ఉల్ ఫిత్ర్ని, ఈద్ మిలాద్ని కూడా మనం ఒక ప్రతీకగా భావిస్తాం. అందుగురించి ఈ సమావేశాల్లో కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒక చోట కూర్చుని భారతదేశాన్ని, ఒక చిన్న సైజు భారతదేశాన్ని తలపింపజేసే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్న అన్ని జమాతులను కలుపుకుంటుపోయి ముస్లిమేతరులో ఉన్న క్రైస్తవ సభ్యులు మరియు అదేవిధంగా సిక్కు సహోదరులు, హిందూ సహోదరులు వాళ్ళందరితో కలుపుకుని ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం పోరాడి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసి ముందుకు పోయే వ్యక్తి మన మునీర్ అహ్మద్ గారు. నేను ఆయన కలిసి కొన్ని విషయాలు సందర్భాల్లో పనిచేశాము. ప్రత్యేకించి ఒక రెండు విషయాలు నేను ముందు దాని గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముస్లిం సమాజానికి ఉర్దూ యూనివర్సిటీ ఇక్కడ విజయవాడ ఎక్కడా లేదు. అలాగే అరబీలో కూడా ఎంఏ డిగ్రీ చేయాలంటే ఇక్కడ సదుపాయం లేదు. మునీర్ గారు ఆయన మంచి ఒక స్నేహితుడు ఉన్నారు మస్తాన్ అలీ గారు. వారి సహకారంతో ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో ఉర్దూ భాషలో బిఏ, ఎంఏ చదువుకోవడానికి వెసులుబాటు కలిగించింది ప్రభుత్వం. వారి కృషి వల్ల అల్హమ్దులిల్లాహ్. అదేవిధంగా అరబీ, ఉర్దూ కాకుండా అరబీలో కూడా ఎంఏ, బిఏ చేయడానికి కూడా ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో వెసులుబాటు ఉంది. దానికి వారి అల్హమ్దులిల్లాహ్ వారి కృషి మర్చిపోలేదు. ఇలాంటి చాలా కార్యక్రమాలు వారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పదవి ఆకాంక్ష లేకుండా, ఎలాంటి పదవి వ్యాపం లేకుండా, పదవులు వస్తేనే కొందరు పనిచేస్తారు. ఆ పదవులు కాదు ముఖ్యం, మనం సమాజంలో మన వంతు బాధ్యత నిర్వహిస్తున్నామా. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ విభాగాల్లో అంటే వేదిక మీద పెద్దలందరూ వాళ్ళు చెప్తే 10 మంది, 100 మంది, 1000 మంది కూడా ప్రభావితం అయ్యే పెద్దలందరూ ఈరోజు వేదిక మీద ఉన్నారు. మన జమాతీ ఇస్లామీ అధ్యక్షుడు వారు కానివ్వండి, లేకపోతే మిగిలిన పెద్దలందరూ గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ గారు నాకు ధన్యవాదాలు, నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో మంచి ఆత్మీయ సమావేశం. అదేవిధంగా చాలా మంది పెద్దలు గారు ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మన వ్యక్తిత్వానికి, మన యొక్క భవిష్యత్తుకి ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీ వాళ్ళ ఒక సొంత లాభం కోసం, వాళ్ళు కలిసింది ప్రజల కోసం కాదు, వాళ్ళు కలిసింది రాష్ట్రం కోసం కాదు, వాళ్ళు కలిసింది దేశం కోసం కాదు,
కేవలం వాళ్ళ సొంత లాభం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ కొడుకుల భవిష్యత్తు కోసం ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కలిశారు. మన వ్యక్తిత్వాన్ని, మన ఒక భవిష్యత్తుని ఇబ్బంది కలిగించే విధంగా ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా రాజకీయాలు చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న పెద్దలు కానివ్వండి, లేకపోతే వేదిక ఉన్న పెద్దలు కానివ్వండి, నేను ఒకటే మీ అందరి గారు కోరుకుంటున్నాను. ఇందాక మా నజీర్ అలీ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే ఎవరైతే కలిశారో వాళ్ళే మాట్లాడుతున్నారు, మాకు ఏమాకండి, వాళ్ళకి ఏమాకండి. అంత నీచపు రాజకీయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కానీ మనందరం ఒక్కట అర్థం చేసుకోవాలి, మనందరం ఒక్కటి ఆలోచించాలి. ఏ వ్యక్తులు మన కోసం అండగా ఉన్నారు, ఏ వ్యక్తులు మన కోసం రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఏ వ్యక్తులు గుండె మీద చెయ్యేసుకుని నా మైనారిటీ అని చెప్పే నాయకులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారని చెప్పి ఒకసారి మీరు అందరుగా ఆలోచించింది, ఒకసారి మీరు అందరుగా ఆలోచించి మన గుండె మీద చెయ్యేసుకుని నా మైనారిటీ అని చెప్పే నాయకుడికి మనం అండగా ఉన్నామా? ఈ రోజు కొడుకు భవిష్యత్తు కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం ఎవరితో కలిసి ఎవరితో అయితే విభేదించారో మళ్ళీ వాళ్ళతో కలిసి మీరందరిగా గమనించాలి. 5 సంవత్సరాల క్రితం ఏ వ్యక్తులైతే మనకి, మన సమాజానికి వ్యతిరేకం చెప్పిన నాయకులు మళ్ళీ ఈరోజు అదే వ్యక్తితో కలిసి రాజకీయం చేస్తున్న సిద్ధంగా ఉన్నారు. అవన్నీ ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ఆత్మ బంధువు స్వర్గీయ